నమస్కారం బీజేపీ టీవీ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో కీలక భేటీ. ఆరు గ్యారంటీల ఫైల్ ఏమైంది? సిట్ వేయాలని కేటీఆర్ డిమాండ్. బీఆర్ఎస్ సంచలన నిర్ణయం, పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీస్. డ్రగ్ టెస్ట్ కు రేవంత్ రెడ్డి రెడీ, బీఆర్ఎస్ కు మహేష్ కుమార్ గౌడ్ ఛాలెంజ్. కరీంనగర్ సిపి జలసాలు ఎక్కువయ్యాయి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు. ఇక డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనమవునున్న ఆయన ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, విభజన హామీలు, కొత్త ప్రాజెక్టుల అనుమతులపై సీఎం చర్చించనున్నారు. ఇప్పటికే గత పర్యటనలో హోంమంత్రి అమిత్ షా వంటి కీలక నేతలను కలిసిన రాష్ట్ర భద్రత, ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంపుపై చర్చించిన సీఎం తాజా పర్యటనలో మరికొన్ని శాఖల మంత్రులను కలిసి అభివృద్ధి పనుల విషయంలో వినతులు సమర్పించారు. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సన్నద్ధత, ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం రేపు తిరిగి హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు మరియు వాటి అమలు తీరుపై ఆయన ఘాటు ప్రశ్నలు సంధించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలపై తొలి సంతకం చేశారని, మరి ఆ ఫైల్ ఇప్పుడు ఎక్కడుందో చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. ఆ ఫైల్ ఏమైంది? ఇటీవల ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏమైనా కాలిపోయిందా అని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు. తొలి సంతకం చేసిన ఫైల్ అదృశ్యం కావడంపై సమగ్ర విచారణ జరిపించాలని, దీనికోసం ఒక సిట్ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. తొలి కేబినెట్ సమావేశంలోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్ గాంధీ చెప్పిన మాట ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. గవర్నర్ తన ప్రసంగంలో 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించామని చెప్పడం పచ్చి అబద్దమని, ఇప్పటి వరకు ఒక్క గ్యారంటీ కూడా చట్టబద్ధత లేదని ఆయన మండిపడ్డారు. సౌందరరాజన్ గారు చేసిన ప్రసంగంలో ఒక్క మాట మీకు కోట్ చేసి వినిపిస్తాను అధ్యక్ష. ఆ రోజు గవర్నర్ గారు తొలి ప్రసంగంలో వారు చెప్పింది ఏమంటే, ప్రజా సంక్షేమం కోసం, ఇది గవర్నర్ గారు నేను కోట్ చేస్తున్నాను అధ్యక్ష, 6 గ్యారంటీలు ప్రకటించాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలు, చెప్పిన మాటకు కట్టుబడి హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం చేయడం ఈ ప్రభుత్వం సంకల్పానికి, చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది గవర్నర్ గారు ఆ రోజు 15 డిసెంబర్ 2023 నాడు చెప్పిన మాట అధ్యక్ష. ఇవాళ నేను ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష, మరి ఏమైంది ఆ సంకల్పం? ఏమైంది ఆ సంతకం? ఎక్కడ పోయింది ఆ చిత్తశుద్ధి? మరి సంతకం పెట్టినని మీరే చెప్తారు ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు చెప్పారు, ఏదో ఆషామాషి వ్యక్తి కూడా చెప్పలేదు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష 2024 గవర్నర్ ప్రసంగం అయిపోయింది, 25 అయిపోయింది, ఇప్పుడు 26 కూడా నిన్న అయిపోయింది అధ్యక్ష. మరి ఇన్నేళ్ళైనా కూడా సీఎం గారు సంతకం చేసిన ఆ ఫైల్ ఎక్కడ పోయింది అధ్యక్ష? 28 నెలలుగా గడిచిన ఆ ఫైలు ఎక్కడ మాయమైంది? కాకెత్తుకపోయిందా? లేకపోతే ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? లేకపోతే మరి విచిత్రమైన విషయం అధ్యక్ష, ఇది ఒక గవర్నర్ గారు చెప్పిన మాట కాదు, ఇది మీ బాస్ రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. తొలి క్యాబినెట్ లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాం. తొలి క్యాబినెట్, ఇప్పటికి నాకు తెలిసి ఒక 50-60 సమావేశాలు అయినట్టున్నాయి క్యాబినెట్. ఎక్కడ పోయింది అధ్యక్ష మరి తొలి క్యాబినెట్ లో 6 గ్యారంటీలకు చట్టబద్ధత అన్నమాట? ఇది కాదు అధ్యక్ష. అధ్యక్ష, క్యాబినెట్ సమావేశాలు ఇన్ని జరిగినాయి, మరి ఫైలు మాయమైంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు సంతకం చేసిన ఫైలు, తొలి సంతకం, అది కూడా ఎక్కడో చాటుకు చేయలేదు అధ్యక్ష, బహిరంగంగా చేశారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి భారత రాష్ట్ర సమితి పార్టీ షాక్ ఇచ్చింది. డ్రగ్స్ వినియోగం జరిగినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఒక సమావేశంలో మాదక ద్రవ్యాల వినియోగం జరిగిందని, ఆ సమయంలో రోహిత్ రెడ్డి అక్కడ హాజరై ఉన్నారనే మీడియా కథనాలను పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఈ మొత్తం పరిణామాలపై 7 రోజుల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని పార్టీ ఆదేశించింది. ఇలాంటి అక్రమ కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉండడం పార్టీ విలువలకు, ప్రతిష్టకు విరుద్ధమని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నోటీస్ జారీ చేసినట్లు ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ పేర్కొన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో పార్టీ తుది నిర్ణయం తీసుకునే వరకు రోహిత్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు, అధికారిక సమావేశాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. గడువులోపు సంతృప్తికరమైన వివరణ ఇవ్వని పక్షంలో ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే పార్టీ రాజ్యాంగం ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రభుత్వం ఇప్పటికే ఈ కేసుపై సిట్ ఏర్పాటు చేసిన తరుణంలో సొంత పార్టీ కూడా రోహిత్ రెడ్డిపై చర్యలకు తీసుకోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
సైడ్ ముంగటేం పోలేదు మీరు అడ్డం ఉంటే రాష్ట్రంలో బిస్కెట్లు చాక్లెట్లలా గంజాయి కొకైన్ దొరుకుతోందని 10 ఏళ్లు తెలంగాణను పరిపాలించిన బీఆర్ఎస్ ఈ పాపానికి కారణం కాదా అని ఎమ్మెల్సీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కొందరు నాయకులు డ్రగ్స్ వ్యాపారం చేశారని ఇంతకన్నా సిగ్గుచేటుందా అని నిలదీశారు. ఇవాళ శాసనమండలిలో మాట్లాడిన ఆయన డ్రగ్ టెస్ట్ కు సభానాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దమని, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, బీఆర్ఎస్ యువ నాయకుడు కేటీఆర్ కూడా ముందుకు రావాలని ఛాలెంజ్ చేశారు. టెస్టులకు బీఆర్ఎస్ అంగీకరిస్తే రేపే ముహూర్తమని, మీరు ముందుకొస్తే నేను ముఖ్యమంత్రిని ఒప్పిస్తానన్నారు. ప్రజాప్రతినిధులందరూ డ్రగ్ టెస్టులు చేసుకుని ఈ సమాజానికి ఓ మంచి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎవరెవరికి బీఫామ్లు ఇచ్చిందో వారందరినీ డ్రగ్ టెస్ట్ కు తీసుకొస్తామని, అలాగే బీఆర్ఎస్ కూడా పార్టీ బీఫామ్స్ ఎవరెవరికి ఇచ్చిందో వారందరినీ టెస్టులకు తీసుకురావాలన్నారు. ఫామ్ హౌస్ లో పట్టుబడింది మీ నాయకుడు కదా, అలాంటి వారికి వత్తాసు పలకొద్దని బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ఈ కేసులో ఎంత పెద్దవాడున్నా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 10 ఏళ్లలో డ్రగ్స్ వ్యాపారం చేస్తూ తెలంగాణను సిగ్గుతో తలవించుకునే పరిస్థితికి బీఆర్ఎస్ తీసుకొచ్చిందని అన్నారు. మీ కారణంగా ఇలా డ్రగ్స్ రాలేదా? ఇలా అడిగిన చోటలా డ్రగ్స్ దొరికే పరిస్థితి వచ్చింది. ఎందుకు ప్రజలు అనుమానపడతా ఉన్నారు? ఏం చర్యలు తీసుకున్నారు అధ్యక్ష? ఇవాళ దొరికినటువంటి మాజీ శాసనసభ్యుల మీద బాజాప్తా ఆన్ రికార్డ్ రిమాండ్ రిపోర్ట్ చెప్తా ఉంది. ఆన్ రికార్డ్ కొకైన్ డ్రగ్స్ తీసుకొని ప్రజాప్రతినిధులు పట్టుకొడితే ఏం 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 మెసేజ్ ఇస్తున్నాం అధ్యక్ష? మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం? ఎస్ రావాలా? నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రేపే ముహూర్తం కేసీఆర్ గారు రావాలా? మీరు కేసీఆర్ తీసుకురా, నేను ముఖ్యాన్ని తీసుకొస్తా. మీరు కేసీఆర్ తీసుకురండి అసెంబ్లీకి, మా ముఖ్యమంత్రిని తీసుకొస్తా. ఇద్దరు మొదటి టెస్ట్ చేసుకోవాల్సిందే, తర్వాత మేమందరం టెస్ట్ చేసుకోవాల్సిందే. డ్రగ్ టెస్ట్ జరగాల, ప్రతి నాయకుడు టీఆర్ఎస్ ప్రతి నాయకుడు డ్రగ్ టెస్ట్ జరగాల. మేము కూడా చేసుకుంటాం, మేము రెడీగా ఉన్నాం. సభా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు టెస్ట్ జరగాల. జరిగిన అందరం టెస్ట్ చేసుకుందాం. ఎటుపోతుంది అధ్యక్ష? రాష్ట్రంలో పసిపిల్లలు పసికూనలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కారణం మీరు కాదా? ఎవరు కారణం దీనికి? యథేచ్ఛగా 10 ఏళ్ళు యథేచ్ఛగా డ్రగ్స్ మాయం చేశారు రాష్ట్రాన్ని. డబ్బుల కోసం కక్కుర్తి పడ్డారు అధ్యక్ష. కొందరు నాయకులు డ్రగ్స్ వ్యాపారం చేశారు. ఇంతకన్నా సిగ్గుచేట విషయం ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రము కొత్త రాష్ట్రము, చిన్న రాష్ట్రము, ఎంత పకడ్బందీగా ఎదగాల్సిన రాష్ట్రము డ్రగ్స్ మయమైపోతే, డ్రగ్స్ మద్యము గాంజా విచ్చలవిడిగా వస్తూ ఉంటే మన పిల్లలకు సంరక్షణ ఎక్కడా? ఏం మనం ఉదాహరణ ఏం మెసేజ్ ఇస్తా ఉన్నాం ప్రజలకి? అందుకే అధ్యక్ష, మీ ద్వారా నేను ప్రతిపక్ష నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమం కేవలం ఆర్భాటానికే తప్ప క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వం వద్ద నిధులు లేవని, అధికారులకు దిశానిర్దేశం చేసే విధులు కూడా లేవని వివేకానంద్ విమర్శించారు. కేవలం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సంతృప్తి పరచడానికే అక్కడక్కడ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టి ఫోటోలు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ప్రజలు తమ సొంత డబ్బులతో కట్టుకున్న ఇళ్లకు కాంగ్రెస్
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లి రిబ్బన్ కట్ చేస్తున్నారని ఇది సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా రేవంత్ రెడ్డి ఆయన ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. నేడు కూడా ఢిల్లీకి మూటలు పంపేందుకు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పాలన విఫలమైందని, మిత్రపక్షమైన సిపిఐ కూడా అర్థమైందని, స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే పార్టీ మనుగడపై ఆందోళనలో ఉన్నారని కేపీ వివేకానంద్ పేర్కొన్నారు. మరి 99 రోజులు ప్రజా పాలన ప్రగతి ప్రణాళికని ప్రారంభం చేసినారు. 99 రోజులను ప్రారంభిస్తే 9 రోజులకే బోర్ల పక్కన పడ్డారు. 99 రోజుల ప్రోగ్రామాన్ని స్టార్ట్ చేస్తే 9 రోజులకే పడకేసింది. ఈ యొక్క కార్యక్రమానికి అట్టహాసంగా ఎంతో ఆర్భాటంగా ప్రారంభం చేసినటువంటి కార్యక్రమానికి నిధులు లేవు, విధులు లేవు. ఈ యొక్క 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఒక విధి విధానాలంటూ లేవు. ఈరోజు దీనికి ఒక రూపాయి లేదు. కాబట్టి 9 రోజుల్లోనే ఘోరంగా మరి విఫలమైపోయి ఈరోజు మరి పరిస్థితి ఏర్పడ్డదంటే ఇదే పని. ఇది మొదటి కార్యక్రమం కాదు. 2.5 సంవత్సరాలుగా ఏ కార్యక్రమం తీసుకున్నా మరి అట్టర్ ఫ్లాప్గా ఘోరంగా విఫలమవుతూ వస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారి శాసనసభ్యులకే ముఖ్యమంత్రి గారిపైన నమ్మకం లేకుండా పోతా ఉన్నది. ఇప్పుడు 99 రోజుల యొక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఎట్లుందంటే అది గాలిలో మేడలు కట్టినట్టున్నది. అది ఎట్లుందంటే బెల్లం లేని భక్ష్యాలు తయారు చేసినట్టు ఉన్నది. కాబట్టే ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా గ్రామాల పోలేని పరిస్థితి ఉన్నది. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ఏదో తూతూ మంత్రంగా నామమాత్రం చేస్తున్నామా అంటే చేసినట్టు బ్యానర్ పెట్టుకొని అక్కడ ఫోటోలు పెట్టి ముఖ్యమంత్రి గారికి సంతృప్తి పరిచే కార్యక్రమం నడుస్తుంది తప్ప నిజంగా అది ఎలాంటి కార్యక్రమం జరుగుతలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందంటే ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితి ఉందంటే ఇది ఊర్లలో గ్రామాలలో సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు పోయి రిబ్బన్ కట్టడానికి పోతున్నారు. వాళ్ళేమో ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు, మాకేమో డబ్బులు వస్తాయేమని చెప్పేసి ఇల్లు కట్టుకుంటే ఇందిరా మిల్ల పేరు పైసలు వస్తాయేమనుకుంటే ఒక్క రూపాయి వేయట్లేదు. కానీ ప్రజలు సొంతంగా కట్టుకుని ఇళ్ళకి పోయి రిబ్బన్ కట్ చేస్తానికి మాత్రం ఈ మంత్రులు ఎమ్మెల్యేలు లైన్ కడుతున్న సంగతి ఈ సందర్భం మనవి చేస్తూ ఉన్నాను. ప్రజలు పూర్తిగా ముఖ్యమంత్రి గారి నాయకత్వం పట్ల ఈ ప్రభుత్వం పట్ల పూర్తిగా విశ్వాసం కోల్పోయింది. అందుకే వారి శాసనసభ్యులు కూడా వారికి అంటే మీటింగ్ అటెండ్ అయ్యేదానికి మరి సుముఖత వ్యక్తం చేస్తలేరు. మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేటువంటి సిపిఐ కూడా ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది, మాట నిలబెట్టుకోవడంలో మరి వెనుకపోయింది. కాబట్టి మేము కూడా వీళ్ళు వెంబడి ఉండలేమని చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఇంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. మరి రోజు రేపు కూడా తెలుగుగా మనకి లైన్ కడతారు. ఇక 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇక ఎమ్మెల్యేలంతా కూడా అంటే కాంగ్రెస్ పార్టీని వీడి మరి తమ దారి తమ చూసుకుంటాను కూడా చాలామంది